నగరంలో కొన్ని చోట్ల మొక్కలు ఫ్లైఓవర్ గోడలపై మొలుస్తున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ గోడలకు ఏపుగా పెరుగుతున్న రావి చెట్టు ప్రమాదకరంగా మారుతోంది. ఈ మొక్కలను తొలగించకపోతే ఫ్లైఓవర్ గోడలు బలహీనపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. పచ్చని చెట్లు నేల మీద ఉంటే అది పర్యావరణానికి అందం, ఆహ్లాదం. కానీ అవే చెట్లు ఇలా రోడ్లపైన, ఫ్లైఓవర్ గోడల పైన ఉంటే మాత్రం అది ప్రమాదానికి దారితీస్తుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే ఫ్లైఓవర్ గోడల పైన మనం పెద్ద పెద్ద వృక్షాలను అయితే చూస్తూ ఉన్నాము. అవి రావి చెట్లతో పాటు కొన్ని ఇతర చెట్లు కూడా ఈ ఫ్లైఓవర్ గోడల పైన మొలిచాయి. వీటి ద్వారా ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా కూడా ఈ చెట్లు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ కూడా ఫ్లైఓవర్ కూలిపోయే ప్రమాదాలు కూడా దారితీసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఉన్నవి అన్నీ కూడా రావి చెట్లన్నీ మనం ముందుగా చెప్పుకున్నాం కదా. ఈ రావి చెట్ల వేర్లు అనేవి పోతూ పోతూ చెట్టు పెరుగుతున్న కొద్దీ కూడా ఫ్లైఓవర్ గోడ లోపలికి చొచ్చుకొని పోతుంటాయి. దీని ద్వారా గోడలకు నెర్రలు వారే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఫ్లైఓవర్లు కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా పెద్ద పెద్ద చెట్లు ఫ్లైఓవర్ గోడల పైన మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అయితే రోజు రోజుకి కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి హైదరాబాద్ మహానగరంలో చెట్లని నేలపైన నాటాల్సినటువంటి అధికారులు ఇలా ఫ్లైఓవర్ పైన చెట్లు మొలుస్తున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. వీటిని తొలగించాలని కూడా వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా రానున్న కాలంలో చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి మొక్క దశలో ఉన్నప్పుడే తీసివేయాలని కూడా వాహనదారులు కోరుతా ఉన్నారు. అంటే ఇలా ఈ ఫ్లైఓవర్ల వెంబడి చెట్లు పెరగడం ద్వారా మనం విజువల్స్ లో చూసుకుంటే పైన ఉన్న కొన్ని కేబుల్ వైర్స్, అంటే కరెంట్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆ చెట్లను తగులుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీటి ద్వారా కూడా విద్యుత్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ చెట్లు ఇప్పటికే ఏపుగా పెరిగిపోతున్నాయి. ఇంకా పెద్దగా ఈ చెట్లు పెరిగినట్లయితే వాటిని తీసే వీలు కూడా ఉండదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫ్లైఓవర్ గోడల వెంబడి పెరుగుతున్నటువంటి చెట్లు తొలగిస్తే కనుక ఇటు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఫ్లైఓవర్ కి కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండే అవకాశం ఉందని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, HM TV, హైదరాబాద్.